ఎవ్రీబడి, నేను మీ ఆస్థాని సొంతగా నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ పీరియడ్ మళ్ళీ మనం కలుసుకున్నాము అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు ఒక హాలిడే దొరికింది, అందుకే నేను మా చెల్లితో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మాట్లాడు. అండ్ మోరోవర్ మేము సినిమా పెట్టుకుందామని ఆలోచిస్తున్నాం. సారీ నా ఫేస్ ఈరోజు నైట్కి సరదాగా పాపం మా చెల్లి రూమ్లో అదంతా సర్దుకుంటే నేను వచ్చి యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు మంచిగా కొంచెం రూమ్ అంతా క్లీన్ చేసుకుని, ఆల్రెడీ క్లీన్ చేసింది. ఈ రూమ్లోకి బెడ్ వేసుకుని మంచిగా సినిమా చూద్దాం అనుకుంటున్నాము, ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని. అండ్ మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, అందులో ఏం చూడాలో తెలియట్లేదు. రీసెంట్గా కొన్ని మూవీస్ చూసాము, చాలా బాగున్నాయి. లైక్ బ్లాస్ట్. ఏం చూసామే అంటే లిటిల్ హార్ట్స్ చాలాసార్లు చూసాం, కానీ మళ్ళీ ఎందుకో బాగుంటుంది కదా కామెడీగా అని చెప్పి నేను చూసాను. ఇంకా ఏంటి మొన్న చాలా మంచి మంచి సినిమాస్ చూసాం కదా, కానీ బాగున్నాయి రీసెంట్. తాయికల్ అవి సర్లే ఓకే. కొన్ని లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈరోజు చూడడానికి. అంటే లైక్ దీవానా బాగుందని ఎవరో అన్నారు, నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. ది అదర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, సో పేర్లు గుర్తురావట్లేదు, కానీ ఒక లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. దాన్ని నీకు సో అట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మేము చూస్తామన్నమాట. అండ్ దిస్ ఈజ్ హాఫ్ మై సిస్టర్ రూమ్. యాక్చువల్లీ లుక్ చాలా బాగుంది కదా. ఆ అంకుల్ నేనే తగిలిచ్చాను గైస్. చెప్పావా అవి మనీ ప్లాంట్ లీవ్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ వే. అండ్ మా చెల్లి నా కోసం దీన్ని ఏమంటారో తెలీదు, ఒక కిట్ అంటారో ఇంకేమైనా అంటారో కూడా నాకు తెలీదు. సో అనిపించవా ఇది పెట్టింది, బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. అండ్ లెట్ మీ షో యూ. అండ్ మోర్ ఓవర్ వీడియో డిస్టర్బెన్స్ వస్తుంది, అదొకటి ఇగ్నోర్ చేయండి. ఎక్కువ లేకపోతే ఎందుకంటే మనం బెడ్ కూడా వేసుకోవాలి. నాకు ఒకటి చెప్పు, అలా లైన్స్ ఉంటే ఎలా రాసుకోవాలి? ఆ లైన్లో ఒక ఆల్ఫాబెట్ రాసుకోవాలా? ఏంటి అసలు మనం పేపర్ చేసి చూద్దాం. ఇదొకటి ఒక్కటి తీయి చాలు, కట్ చేసి దానికి. అండ్ ఇలాంటివి రెండు ఇచ్చాడు. కాదు, కట్ చేసి ఇందులో పెట్టాలేమో. కాదు. అండ్ ఈ లెటర్ అండ్ ఇది కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోకి వస్తుందా? ఎస్. డేట్స్ ఇవేమో ఎలాగ వస్తుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో? ఆల్రెడీ అన్నీ రెడీ చేసి ఉన్నాయి కదా. అంతే, అదే ఫ్యాషన్. ఇవన్నీ ప్లేసెస్, ఇవన్నీ కూడా కొటేషన్స్. ఎలా కట్ చేస్తుంది? అంతా లెంత్ అంతా ఉంది కదా. ఇది స్టిక్కర్స్. తీయక అర్థమైంది. ఇవన్నీ కూడా స్టిక్కర్స్ వాడేస్తారు. దీని వెనక ఉత్తరాలు రాసుకొచ్చుకుని దీనిపైన లెటర్ రాసి ఇందాక మీకు చూపించిన ఈ హ్యాంపర్లో పెట్టాలి. అండ్ ఇవన్నీ చూడండి, ఈ షీట్స్ కట్ చేసి యూస్ చేసుకోవచ్చు, లేదంటే దీని. సో మళ్ళీ రూమ్ అంతా మెస్సీగా అయిపోయింది కాబట్టి మేము క్లీన్ చేసుకోవాలి. పింకి ప్లీజ్, పింకి ఫుడ్ ఎవరైనా చీపు తగిలిస్తారా? నేను మా డాడీని పోలో అడిగాను గైస్, పోలో తెచ్చారు. వెళ్ళు చూడండి, చెత్తంతా అక్కడే పోగేస్తుంది. పోలో ఐ లవ్ పోలో. నేను మా లీజు బాబు పోలో ఎక్కువ తింటా. బాయ్ బాయ్. వస్తే ఇక్కడ ఎడితే నిజం చెప్పేస్తాను కాబట్టి మా చెల్లె రూమ్లోంచి బెడ్ నేనా ఇదేమంటే బ్లాంకెట్ బెడ్షీట్ తీసుకొస్తే నేను ఇక్కడికి మోసుకొచ్చాను డోర్ దగ్గర నుంచి.
ఇక్కడికి తెస్తే మూసుకొచ్చింది పని తిట్టగా పక్కే. One is for my sister and red one. Red ka orange. Orange is for me. And photos for my dad. Let's. And water bottles for my sis. So finally we started this movie and this is Divana. Divana ఏ కదా? నాకే తెలియదు. నాకు కూడా తెలియదు ఈ మూవీ అలాంటిదా. జస్ట్ నేను విన్నాను లైక్ మూవీ బాగుంది అని, అందుకే ఒక ట్రైల్ వేద్దామని. బాగోపోతే వీల్ లెట్ యు నో. సే బ్లూటూత్ ఇవ్వా. నేను ఇక్కడ మూవీ పెట్టాను, మా చెల్లి అక్కడ రీల్స్ చూసుకుంటుంది గైస్. ద థింగ్ ఈజ్ లైక్ ఓకే కష్టజీవి అమ్మ. ఇట్స్ టైమ్ ఫర్ అ మూవీ అండ్ ఐ బాట్ సమ్ థింగ్ టు హ్యావ్. యాక్చువల్లీ నేను ఎక్కువ కుర్కురే జంక్ తిన్నా, బట్ ఎందుకో తెలీదు మా బుడ్డ అడిగింది కాబట్టి. సో 2 తీసుకొస్తే పాప నన్ను వదిలేసి తినేస్తుంది. సో ఐ హ్యావ్ అనదర్ వన్. తను వస్తే మళ్ళీ తనతో కలిపి తింటాం. అండ్ మోర్ ఓవర్ ద థింగ్ ఈజ్ లైక్ మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. అండ్ యూ కెన్ లైక్ ఇది ఒక ఇంట్రాక్షన్ కదా. అవునే పోస్ట్ చేసావా? నా పర్స్పెక్టివ్ అని చెప్తాను. నాకు అంత ఎక్కలేదు, అంత నచ్చలేదు. యావరేజ్ బిలో యావరేజ్ ఇచ్చుకోవచ్చు. కొంచెం ల్యాగ్ అనిపించింది స్టార్టింగ్ అంతా, నాకు చిరాగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ సమ్ వాట్ ఓకే బట్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్. అంతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ బాయ్ సారంగి, గుడ్ నైట్. నిన్న వీడియో ఎండ్ చేసినా కూడా ఈ క్లిప్ ఎందుకు అంటే, నిన్న నేను చెప్పాను కదా మేము దీవానా మూవీ చూస్తాము అని. సో యాక్చువల్లీ నేను కారకం ఆర్ కారకం ఈ 2 పేర్లు ఏంటో తెలీదు, ఆ మూవీ చూసాను. ఆ మూవీకి చెప్పాను నేను నాకు ఆ మూవీ నచ్చలేదని. దీవానా మూవీ నేను అసలు చూడలేదు, నాకు తెలీదు. కానీ నేను దీవానా అనుకుని ఆ మూవీ చూసాను. వరస్ట్. చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ విషయంలో మాత్రం. నాకైతే అసలు నచ్చలేదు. కారకమా ఏమంటారో కూడా తెలియదు ఆ మూవీని. మీరు నా పర్స్పెక్టివ్ అని చెప్తున్నాను. నాకు చాలా చిరాగ్గా అనిపించింది, నచ్చలేదు. బాయ్ బాయ్.